బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోవాలోని ఓ నైట్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నైట్ క్లబ్ లోపల మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం భవనాన్ని చుట్టుముట్టాయి. ఇక ప్రాథమిక దర్యాప్తులో గ్యాస్ సిలిండర్ పేలుడు వల్లే మంటలు చెలరేగాయని తేలిందని గోవా డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. ఇక సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాయని ఆయన తెలిపారు. ఇక మంటల్ని అదుపులోకి తెచ్చామని, 23 మృతదేహాలను వెలికి తీశామని ఆయన తెలిపారు. ఇక దీనిపై వివరణాత్మక దర్యాప్తు జరుగుతుందన్నారు. అలాగే ఈ విషాదకర ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందించారు. ఇక ఈ ప్రమాదంలో 25 మంది మరణించారని, 6 తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఇక క్లబ్ లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. ఇక ప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహించి అగ్ని ప్రమాదానికి అసలు కారణం తెలుసుకుంటామని ఆయన అన్నారు. గోవాలోని ఓ నైట్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నైట్ క్లబ్ లోపల మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం భవనాన్ని చుట్టుముట్టాయి. ఇక ప్రాథమిక దర్యాప్తులో గ్యాస్ సిలిండర్ పేలుడు వల్లే మంటలు చెలరేగాయని తేలిందని గోవా డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. ఇక సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయని ఆయన తెలిపారు. ఇక మంటలను అదుపులోకి తెచ్చామని, 23 మృతదేహాలను వెలికి తీశామని ఆయన తెలిపారు. ఇక దీనిపై వివరణాత్మక దర్యాప్తు జరుగుతుందన్నారు. ఇక అలాగే ఈ విషాదకర ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందించారు. ఇక ఈ ప్రమాదంలో 25 మంది మరణించారని, 6 తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఇక క్లబ్ లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. ఇక ప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహించి అగ్ని ప్రమాదానికి అసలు కారణం తెలుసుకుంటామని ఆయన అన్నారు.